If the m term of an AP be 1 by n and n term be 1 by m, then show that its mn term is 1 అని ప్రూవ్ చేయమంటున్నానా. సో చూద్దాం ఒకసారి అది ఏమన్నాడా. సో ఏ m term అన్నా ఏ m term ఎంత అన్నాడా 1 by n అన్నాడు అండ్ ఏ n term ఎంత అన్నాడా 1 by m అన్నాడు అండ్ ఏ mn ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నానా. ఏ m అంటే ఏంట్రా a ప్లస్ m minus 1 into d equal to 1 by n అన్నా. అలాగే a n అంటే ఏంటన్నా a plus n minus 1 into d equal to 1 by m రా. సో నేను దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాను అంటే 1 by n minus 1 by m equal to a plus d into m అన్నా md minus d రా minus of a plus d into n అన్నా nd మైనస్ d అన్నా. రైట్. సో ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే ఏంటన్నా mn పైన వస్తుందా m మైనస్ n వస్తుందన్నా ఈక్వల్ టు a ప్లస్ md మైనస్ d మైనస్ a మైనస్ nd మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ d అన్నా. ప్లస్ d మైనస్ d క్యాన్సిల్ అయిపోద్ది మైనస్ a ప్లస్ a క్యాన్సిల్ అయిపోతుందా అంటే m మైనస్ n బై mn ఈక్వల్ టు md మైనస్ nd అన్నా. m minus n by mn equal to d కామన్ తీసాను అనుకో m minus n అనేది ఉంటుందా. ఈ m minus n m minus n క్యాన్సిల్ అయిపోతే d equal to 1 by mn అన్న. సో కామన్ డిఫరెన్స్ అనేది మనకు వస్తుంది. ఏ క్యాలిక్యులేట్ చేయాలా. ఏ క్యాలిక్యులేట్ చేయాలంటే d వాల్యూని ఇందులో కానీ ఈ టర్మ్ లో కానీ వేసేసుకుందాంరా. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 1 by mn కదా ఈక్వల్ టు 1 by m అన్న 1 by m అన్న. సో చూద్దాం ఒకసారి a ప్లస్ నన్ను 1 by mn ఇంటూ n అంటే n by mn మైనస్ 1 by mn ఎందుకంటే 1 ఇంటూ 1 కదా 1 by mn అన్న సరిపోయిందా ఈక్వల్ టు 1 by m అన్న. a ప్లస్ ఇక్కడ పాయింట్ చూడండి n క్యాన్సిల్ అయిపోద్దా అంటే ఇది ఏముంటుందా 1 by m ఉంటుంది మైనస్ 1 by mn ఉంటుంది ఈక్వల్ టు 1 by m అన్న. రైట్ 1 by m నాన్న ఇక్కడ ప్లస్ 1 by m ఉందిరా అంటే ఏదైతే అవుతుందా మైనస్ 1 by m అవుతుందిరా. ఈ ప్లస్ 1 by m ఈ మైనస్ 1 by m క్యాన్సిల్ అయిపోతా. ఇప్పుడు a మైనస్ 1 by mn సో అటువైపు వెళ్ళింది అనుకో 1 మైనస్ ఓకేనా మైనస్ 1 by mn అనేది అటువైపు ఏమవుతుంది ప్లస్ అవుతుంది అంటే a ఈక్వల్ టు 1 by mn అన్న. మనకి ఏ వాల్యూ వస్తుంది డి వాల్యూ వస్తుంది మనం ఏం కనుక్కోరా ఏ mn అనేది కనుక్కోవాలన్నా. సో ఏ mn ఈక్వల్ టు ఏ ప్లస్ mn మైనస్ 1 ఇంటూ d నాన్న. ఏంటి ఏంట్రా 1 by mn ప్లస్ mn మైనస్ 1 ఇంటూ d అంటే 1 by mn అన్న. అంటే 1 by mn ప్లస్ నన్ను 1 by mn ఇంటూ mn అంటే mn by mn మైనస్ 1 by mn అన్న. నన్ను చూడండి ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇక్కడ పాయింట్ చూడండి ఒకసారి 1 by mn మైనస్ 1 by mn ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రైట్. సో తర్వాత ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఎంత 1 వస్తుంది అంటే ఏ mn వాల్యూ ఎంత వచ్చిందిరా అంటే mn టర్మ్ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. ఆడు 1 అనే కదా ప్రూవ్ చేయమన్నాడు అంతే. ఓకేనా.